నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన కృపావరము నీవు ప్రజ్వలింపజేయవలెనని. అంటే చల్లారు చొద్దురా నాయన, వరముని నీకిచ్చింది వాడమని, వరమును నీకిచ్చింది మండించమని, గుంట తీసి ఊడిచిపెట్టమని కాదు, చల్లార్చమని కాదు, ఆర్పేయమని కాదు. మీలో చాలామందికి దేవుడు చాలా వరాలు ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఎవ్వడికి లేని కొన్ని ప్రత్యేకమైన శక్తులు నీకు ఇచ్చాడు దేవుడు. కొన్ని ప్రత్యేకమైన పవర్స్ నీకు ఇచ్చాడు. అది నీ వల్లనే అవుతుంది, నువ్వే చేయగలవు. మళ్ళీ ఎవడి వల్ల కాదు, అది నీ వల్లనే అవుతుంది. కారణం ఆ శక్తి దేవుని దైవికంగా నీకు పుట్టింది, దేవుడు ఇచ్చాడు నీకు తన ఆత్మ ద్వారా. అది భక్తులు చేతులుంచుట ద్వారా నీకు కలిగిందో, ప్రార్థన ద్వారా నీకు కలిగిందో, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీకు కలిగిందో, మొత్తం మీద నీకు దేవుడిచ్చిన శక్తి ఏదో నీకుంది, అది నీకు కూడా తెలుసు. కానీ మీలో చాలామంది లోకమును ప్రేమించి మీకు దేవుడిచ్చిన తలాంతుల్ని, టాలెంటుల్ని కొంతమంది గుంట తీసి బూడిసిపెట్టి ఆరిపేశారు. కొంతమంది వరములను దేవుని పని కొరకు వాడకుండా వాటిని ఆర్పేసుకున్నారు. తిమోతి అలాంటి పని చేస్తాడేమో అని పౌలు భయపడి చెప్తున్నాడు, నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన వరమును నీవు ప్రజ్వలింపజేయాలి, ఆర్పకూడదు. అంటే వరము కూడా అగ్నే. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నాకు దేవుడిచ్చిన వరమును నేను ఆర్పుకోలా, ఎక్కడ ఆరిపోయిద్దని నా భయం. అందుకే మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆ మంట చల్లారకుండా గోజాడుకుంటూ ఉంటాను నేను. ఆత్మీయాగ్ని చల్లారకుండా, ఆత్మాగ్ని చల్లారకుండా ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఒక పక్క ఆ పని మాత్రం తప్పకుండా చేస్తా. నువ్వు కూడా చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మను ఆర్పవద్దు అన్నాడు. ఇప్పుడు ఆత్మ ప్రజ్వలించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆత్మ దేంతో పోల్చబడింది అనేది మీ క్లారిటీ ఇచ్చా, అగ్నితో. అగ్ని వల్ల ప్రయోజనాలు ఏంటి? పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యాలు ఏంటి? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? తన శక్తి ద్వారా లేఖనములు గ్రహించున్నట్లు మన కళ్ళు తెరుస్తాడు, శక్తినిచ్చి నిలబెడతాడు, శక్తినిచ్చి శత్రువు మీద జయమిస్తాడు. అలాగే శక్తినిచ్చి మనం నిలబడి ఇతరులను నిలబెట్టడానికి కృపనిస్తాడు పరిశుద్ధాత్మ. ఓకేనా? రైట్. ఆయన ఇచ్చే శక్తిని అగ్నితో పోల్చాడు. అగ్ని దారి చూపిస్తుంది, శక్తిని ఇస్తుంది, దహిస్తుంది కల్మషాన్ని. ఈ మూడింటికి అగ్ని ఉపయోగపడుతుంది. ఈ అగ్ని కూడా పరిశుద్ధాత్మే అని రాయబడింది. సరే, ఇప్పుడు మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్ముడు, ఆయన అనుగ్రహించిన ఈ అగ్ని ప్రజ్వలించాలంటే మనం ఏం చేయాలి? ఆరిపోతే నష్టం. కొంతమంది సేవకులు ఆత్మను ఆర్పేసుకున్నారండి, ఆత్మను ఆర్పేసుకొని లోకానుసారులు అయ్యారు. కొంతమంది సేవకురాళ్ళు దేవుడు కృపతో వాళ్ళకి ఇచ్చినటువంటి అభిషేకాన్ని పోగొట్టుకొని ఆత్మను ఆర్పేసుకొని భ్రష్టులై తిరుగుతున్నారు సేవకురాళ్ళు. కొంతమంది పరిచారకులు కూడా దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయి ఆత్మను ఆర్పేసుకొని భ్రష్టులై తిరుగుతున్నారు. పరిచారకురాళ్ళు కొంతమంది. అసలు ఎందుకు ఈ ఆత్మ అగ్ని అనేది ఆరిపోతుంది? ప్రజ్వలించాలంటే ఏం చేయాలి? ఈ రెండు ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకొని పోదామా? ఇంకా దేవునికి స్తోత్రం. పోదామని మీరు కూడా ఫిక్స్ అయ్యారు కాబట్టి చెప్పేస్తాను. ఆత్మ ప్రజ్వలిస్తే ఏం జరిగిద్ది? ఆత్మాగ్ని మండితే ఏం జరిగిద్ది? ఏలియా మీద మండింది, యెజబెలు తోలు ఊడింది. స్తోత్రం. మోషే మీద మండింది, ఫరో గుండె ఆగింది, వాడి సైన్యం గుండె కూడా ఆగిపోయింది. మొత్తం ఎర్ర సముద్రంలో స్మాష్. యెహోషువ మీద మండింది, కనాను దేశం ఇశ్రాయేలుకు స్వాధీనమయ్యింది. యేసయ్య మీద మండింది, సాతాను గాడి తల చితక తొక్కబడింది. అపోస్తలుల మీద మండింది, సువార్త దావాలనమై వ్యాపించి ఆనాడు ప్రారంభమైన అగ్ని ఈనాటికి ఆరిపోకుండా అది దహిస్తా వెళ్తుంది. అబ్బా,
ఆ అగ్ని భక్తుల మీద కూడా మండితే, నీ మీద నా మీద మండితే అబ్బాయి ఎంత బాగుంటుంది కదా కదా. అదే జరగాలి. ఎందుకు చల్లారిపోయింది? తిరిగి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి? నంబర్ 1, మనలో దేవుడు ఉంచినటువంటి ఆ దైవాగ్ని, పరిశుద్ధాత్మగ్ని, వాక్యాగ్ని, సత్యాగ్ని, దైవాగ్ని ప్రజ్వలించకుండా ఆరిపోవడానికి కారణం ఏంటంటే, అది ప్రజ్వలించడానికి కొన్ని చెయ్యమని దేవుడు చెప్పాడు, అది చెయ్యకపోవటం. ప్రజ్వలించినట్లు కొన్ని చెయ్యమన్నాడు, అది చెయ్యకపోవటమే మన ఆత్మ మనం ఆరిపోవటానికి కారణం. వాటిల్లో మొట్టమొదటిది, నిన్న ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు స్పష్టపరిచాడు. సహజంగా ఆ వచనం చదివినప్పుడు ఆత్మను ఆర్పకుడి అని ఫుల్ స్టాప్ ఉంటుంది. అక్కడ ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు అంశం అక్కడితో ఆగిపోయిందని అర్థం సహజంగా. కానీ నేనే కోణంలో చూశానంటే, ప్రకటన గ్రంథానికి ముందు యోధాపత్రిక పెట్టాడు. ప్రకటన గ్రంథానికి ముందు యోధాపత్రిక ఎందుకు పెట్టాడంటే, రాకడకు ముందు ఎట్టాంటి వాళ్ళు తయారవుతారో మీరు తెలుసుకోవాలని యోధాపత్రిక తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను ఆర్పకుడి అని వెంటనే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అన్నాడు. ప్రవచించుట నిర్లక్ష్యం చేస్తే ఆత్మ ఆరిపోతుందా? ఓహో, ప్రవచించుటను శ్రద్ధ వహించి ఆసక్తితో చేస్తే ఆత్మ మండుతుంది అనే విషయం నా గ్రహింపులోకి తెచ్చాడు దేవుడు. ఇది ఎలాగో మీకు చెప్తా. ఒక వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ప్రభు శిష్యులకైతేనేమి భక్తులకైతేనేమి అందరికీ చెప్పిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించడానికి ముందు ఏమన్నాడు? ఆత్మను పొందండి. ఓకే, మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రార్థనలో గడిపాం, పరిశుద్ధాత్మను పొందాం. అంటే అగ్ని రాజబడింది, మనలో అగ్ని రాజేయబడింది. ఏమన్నా అర్థమవుతుందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, బాప్తిస్మం పొందినాక దైవజనుడు చెప్పిన మాట విని పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టాం, ప్రార్థించాం, శక్తితో నింపబడ్డ తర్వాత, అంటే ఒక మాటలో చెప్పాలంటే దీపం వెలిగించబడింది. ఆ వెలిగించబడ్డ దీపం, ఆ వెలుగు అలా కంటిన్యూ అవ్వాలంటే దానికి ప్రభువు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రకటించండి రా అన్నాడు. మనం సువార్తను ప్రకటించడానికి, మనలో వెలుగు నిలిచి ఉండటానికి లింక్ ఏంటబ్బా? ప్రకటిస్తే వెలుగుంటాం, ప్రకటించకపోతే ఆరిపోతాం. అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంది, అక్కడే ఉంది. దీనికి చాలా వచనాలు బైబిల్లో సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు చెప్తాను. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు. భాషలు మాట్లాడేవాడు తనకే ప్రయోజనం కలగజేసుకుంటాడు, కానీ ప్రవచించువాడు ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలిగజేస్తాడన్నాడు. అన్నాడా? అపేక్షించమని కూడా ఏ వరాన్ని చెప్పాడు? ప్రవచించమని చెప్పాడు. ప్రవచన వరాన్ని అపేక్షించమని చెప్పాడు. అలాగే సంఘంలోకి ఎవడన్నా వస్తే అందరూ ప్రవచించుచుండగా అతడు ప్రభువుని తెలుసుకొని తన పాపముల విషయం ఒప్పింపబడి మారు మనసు పొందుతాడని చెప్పాడు. అంటే అందరూ ప్రవచించే వ్యక్తులుగా ఉండాలి. ప్రవచించుట అంటే మనకు తెలిసి ఎవరో పరిశుద్ధాత్మతో నింపబడి రేపు మీ ఇంట్లో ఏదో జరగబోతుందని ప్రవచనం అంటే సహజంగా అది అనుకుంటా, వాస్తవమే. బైబిల్ గ్రంథంలో అలా చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. కానీ ప్రవచనం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రవచనము అంటే వాక్యమును బోధించుట అని అర్థం కూడా ఉంది. ప్రవచించువాణ్ణి ప్రవక్త అంటారు. అలాగే వాక్యము ప్రకటించేవాణ్ణి కూడా ప్రవక్త అని అంటాడు.
ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, అధ్యాయం వచనం మీరు చెప్తే గ్రేట్. ప్రవక్త వాక్యము చెప్పక మానడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. సహజంగా ప్రవచించేవాడిని ప్రవక్త అంటాం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ప్రవచించేవాడు ప్రవక్త అయితే ప్రవక్త వాక్యము కూడా చెబుతాడు. అపోస్తలుల కార్యములో కూడా ఒక వచనం మీకు చూపిస్తాను. 18 రైట్, త్వరగా మేలుకున్నారు. ఇర్మియా 18 చదువు. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. అద్దుగద్దుగా ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రవక్త ప్రవచిస్తాడు అని కదా చెప్పాలి, కానీ ఇక్కడ ప్రవక్త వాక్యము చెప్పక మానడు అంటే వాక్యాన్ని ప్రవచించే వాళ్ళు, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా ప్రవక్తల లిస్టులోకి వస్తారు, ప్రవచనకర్తల లిస్టులోకి వస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇటుపక్క చూడండి, అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 32వ వచనం చదువు నాన్న. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. అదిగో, పెక్కు మాటలతో ఆదరించటవా? ప్రవచనం కదా చెప్పాలి ప్రవక్తలైతే, కానీ ఇక్కడ ఆదరిస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. ఈ రెండు వాక్య ప్రబోధం ద్వారా జరుగుతాయి. ఒక వ్యక్తి ఆదరించబడటం వాక్యం ద్వారా జరిగింది, ఒక వ్యక్తి విశ్వాసంలో స్థిరపడటం కూడా వాక్యం ద్వారా జరుగుతుంది. పెక్కు మాటలతో వారిని ఆదరించి స్థిరపరిచారట. ఎవరు వీళ్ళు? ప్రవక్తలు. ఎవరు? యోదాయు శీలయు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అంటే ఇతరులకు దేవుని వాక్యమును పరిచయం చేయుట, ప్రచరించుట అనే దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు. ఒకవేళ అది నిర్లక్ష్యం చేస్తే మీరు ఆరిపోతారా అని చెప్తున్నాడు. మీలో మండిన ఆత్మాగ్ని, కష్టపడి ప్రార్థించి పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఏదైతే ఉందో ఆ అగ్ని చల్లారిపోతుంది, ఆరిపోతుంది. కాబట్టి ఆత్మను ఆర్పకుడి. ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రకటించండి అన్నాడు. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు. దేవునికి మహిమ.